హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎం మదర్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. అదేంటంటే గుమ్మగుమ్మలాడే నెయ్యిని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూసేద్దాం. బయట స్టోర్స్లో అయితే అంత హెల్తీగా ఉండదు కదా, కల్తీగా ఉంటుంది. అలా కాకుండా మన ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గో, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే మనం ముందుగా డైలీ పాల మీద వచ్చి మీగడని కలెక్ట్ చేసేసుకొని ఒక కంటైనర్లో తీసి పెట్టుకొని మొత్తం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి. వన్స్ అలా స్టోర్ చేసుకున్న దాన్ని మొత్తం తీసేసి మనం ఇట్లా ఒక మిక్సర్ జార్లు తీసుకొని అందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనమైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్న తర్వాత పైన అయితే కొంచెం వాటర్ వచ్చేస్తాయి. ఆ వాటర్ అన్నీ వంపేసేసుకొని అది కొంచెం కొంచెం తీసేసుకొని ఒక బౌల్లో అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇలాగే మళ్ళీ సెకండ్ ప్రాసెస్లో కూడా మళ్ళీ కొంచెం కొంచెం మేగడను తీసుకొని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ అయితే ఇదే సేమ్ ప్రాసెస్లో అయితే మళ్ళీ మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని మళ్ళీ అయితే అది తీసేసుకొని మళ్ళీ అదే బౌల్లో యాడ్ చేసుకోవాలి. వన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనికోసం అయితే మనం గ్యాస్ అయితే ఆన్ చేసుకొని దాని మీద అది కళాయిని పెట్టేసుకోవాలి. ఇంకైతే నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉన్నటువంటి మేగడంతా కరిగి స్లోగా లిక్విడ్ ఫామ్లోకి వచ్చే వరకు మొత్తం మనం హై ఫ్లేమ్లోనే మంటను పెట్టేసుకొని ఇట్లా కలిగి పెట్టుకుంటూ ఉండాలి. ఓన్లీ హై ఫ్లేమ్లో మాత్రం ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు ఓన్లీ లిక్విడ్ ఫామ్లో వచ్చే వరకు మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. వన్స్ ఇట్లా వచ్చేసిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి ఇంకా ఇట్లా మనం కలిగి పెట్టుకుంటూ మళ్ళీ ఇంకా సిమ్లోని ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు. సేమ్ ఇదే ప్రాసెస్లో సిమ్లోనే ఇది అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా కానీ తిప్పుకుంటూ కలియబెట్టుకుంటూ అప్పుడప్పుడు చూసుకుంటూ మొత్తం అయితే మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇట్లా మీ వీడియో క్లిప్లో కనిపిస్తున్నట్లుగా పైకి అయితే వచ్చేసి బబుల్స్ లాగా వస్తుంది. ఇంకా కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలి అప్పుడప్పుడు, లేకపోతే అడుగు అంటేస్తుంది, అడుగంతా మాడిపోతుంది. ఇంకా కనీసం హాఫ్ అన్ అవర్ చేయాలి. చేసిన తర్వాత ఇట్లా అయితే మనకైతే వచ్చేస్తుంది. వన్స్ ఇట్లా అయితే మనకు వచ్చేసిన తర్వాత దీంట్లో కొంచెం ఫ్లేవర్ కోసం అయితే మనం మెంతులు అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. వన్స్ మెంతులు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని ఒక 2 మినిట్స్ అయితే మళ్ళీ ఇట్లా తిప్పేసుకొని ఇంకా ఈ స్టేజ్లోకి వచ్చేసిన తర్వాత దీనిని మనం ఒక స్ట్రైనర్ అయితే తీసుకొని ఇట్లా వీడియోలో కనిపిస్తున్నట్టుగా మొత్తం అయితే జాగ్రత్తగా వడగట్టుకోవాలి. ఆ పైన వచ్చిన దాన్ని మొత్తం ప్రెస్ చేసుకుంటూ ఒక స్పూన్ కానీ గరిటె కానీ తీసుకొని ఇట్లా ప్రెస్ చేస్తూ మొత్తం అందులో కూడా కొంచెం ఉంటుంది నెయ్యి, అదంతా కిందకు వచ్చేటట్లు మొత్తం ప్రెస్ చేసుకుంటూ అయితే మనం స్ట్రైనర్ తీసేసుకుంటే లాస్ట్కి అయితే మనకి గుమ్మగుమ్మలానే నెయ్యి అయితే ఈజీగా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.